ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన జనవరి నెలకి స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయని అడుగుతున్నారండి. మనకి ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం వారు స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా ముందుగానే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా 3 నెలల ముందుగా మనకి అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి స్వామివారికి దర్శన టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి స్వామివారికి ఆర్జిత సేవలు అంటే వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి. అంటే స్వామివారికి సుప్రభాత సేవ కానీ, అదేవిధంగా తోమల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పద్మారాధన సేవ కూడా మనకి ఈ 4 రకాల స్వామివారికి ఆర్జిత సేవల్ని శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్లో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు అంటే అక్టోబర్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. నేను చెప్పినట్లుగానే మీరు ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి స్వామివారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్వామివారికి ఈ 4 రకాల ఆర్జిత సేవలు అయితే ఓపెన్ అవుతాయి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ ఒకే మొబైల్ నెంబర్ తోటి లేదా ఒకే పర్సన్ కానీ లేదా ఇద్దరు కానీ మనం లాగిన్ అయిన తర్వాత ఈ 4 రకాల ఆర్జిత సేవలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందా అని, అంటే ఈ 4 రకాల ఆర్జిత సేవల కోసం లక్కీ డిప్ వేయడానికి అవకాశం ఉంటుందా అని, లేదా ఒకే సేవని ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనాలని అడుగుతున్నారండి. మనకి సాధారణంగా ఈ 4 రకాల సేవలకి అదేవిధంగా ఆ నెల రోజులు కూడా అంటే జనవరి నెలలో మనకి ఈ స్వామివారికి ఈ లక్కీ డిప్ అన్నది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ 30 డేస్ కూడా మీరు ఎంపిక చేసుకుని అదేవిధంగా ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని ఒకేసారి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. లేదు అనుకుంటే ఏదో ఒక డేట్ని మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకుని ఒక సేవని ఎంపిక చేసుకుని ఆ విధంగా కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం సుప్రభాత సేవకు ఒకటే లక్కీ డిప్లో పాల్గొనాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. మీకు అవకాశం కుదిరితే 4 రకాల ఈ స్వామివారికి ఈ ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లక్కీ డిప్ అన్నది మీరు ఏ విధంగా అయినా సరే మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న అవకాశాలు అన్నీ వినియోగించుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఒకే రకమైనటువంటి సేవని ఎంపిక చేసుకుని ఒకే డేట్ని చూజ్ చేసుకుని వీళ్ళ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుందండి. ఇలాగైతే మనం లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనం ఈ 4 రకాల స్వామివారికి ఆర్జిత సేవను ఎంపిక చేసుకుని ఆ నెల రోజుల డేట్లు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదో ఒక డేట్కి ఏదో ఒక రకమైనటువంటి సేవకి మనం ఎంపిక అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సాధారణంగా మనకి ఒక 5 లక్షలు 6 లక్షల మంది లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. కాకపోతే ఒక నెలకి మనకి ఇంచుమించుగా ఒక 8,000 స్వామివారికి దర్శన టికెట్లు మాత్రమే మనకి ఆన్లైన్లో ఉంటాయి. అది కూడా లక్కీ డిప్కి సంబంధించి. మీకు ఏ సేవ వచ్చినా సరే మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని L1 దర్శనం కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకోండి. ఈ 4 రకాల సేవల్లో కూడా మనకి ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని మనం ఆనంద నిలయం అని పిలుస్తూ ఉంటామండి. అక్కడ కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవలను కూడా చూసిన తర్వాత శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం 9 అడుగులు మాత్రమే ఉంటుందండి. అంటే బాగా దగ్గరగా వెళ్ళి మీరు స్వామివారిని అంటే 30 సెకండ్స్ పైనే అంటే సుమారుగా ఒక 2 నిమిషాల పాటు కూడా మీరు శ్రీవారిని కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ 4 రకాల్లో ఏ సేవ వచ్చినా సరే మీ యొక్క పూర్వజన్మ సుకృతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చెప్పాను.
మరొకసారి చెప్తానండి. అక్టోబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ 20 తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకు అక్టోబర్ నెల 20 తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. లక్కీ డిప్లో కనుక మీరు ఎంపిక కాకపోతే మీకు అయితే ఎస్ఎంఎస్ రాదు. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ అనేది రాలేదనుకోండి, మీరు అప్పుడు కూడా ఎటువంటి కంగారు పడకుండా టీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి హోమ్ పేజ్లో పైన మనకి హిస్టరీ ఉంటుందండి. అక్కడ క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ లక్కీ డిప్లో మీరు ఎంపిక అయ్యారా లేదా అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఎంపిక అయితే మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి 2 డేస్ వరకు కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా అక్టోబర్ 20 తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి అక్టోబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగినటువంటి అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సుప్రభాత్ సేవ ₹120, తోమాల సేవ ₹220, అర్చన సేవ ₹220, అష్టదళ పాదపద్మారాధన సేవ ₹1250 చొప్పున మీరు కట్టాలండి. ఇందులో ఇద్దరికైతే ఉదాహరణకి సుప్రభాత్ సేవ ఇద్దరికి కలిపి ₹240 అయితే మీరు కట్టవలసి ఉంటుంది. సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని శ్రీవారి ఈ ఆర్జిత ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి జనవరి నెలకి శ్రీవారి ఆర్జిత టికెట్లన్నీ వీటిలో కూడా మనం ఆర్జిత అని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల కేటగిరీలు ఉంటాయి. 1 స్వామివారి కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణ టికెట్లను పిలుస్తూ ఉంటామండి. 2 ఉంజల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇదే లక్కీ డిప్ అట కాదు. ఇది కూడా మనకి రేపు అక్టోబర్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి సేమ్ టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ కాస్ట్ మనకి ₹500 ఉంటుంది. ఇందులో కళ్యాణం టికెట్ అంటే భార్య భర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనాలండి. ఇద్దరికి కలిపి ₹1000. ముంజిల సేవ టికెట్ కాస్ట్ మనకి ₹500. సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ ₹500. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ మనకి ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మనకి కళ్యాణం తప్ప మిగిలినటువంటి 3 సేవలు కూడా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఈ ఆర్జిత సేవలు అంటే తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ ఆర్జిత సేవలు చూసిన తర్వాత మీరు శ్రీవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. చాలామంది ఈ కళ్యాణ టికెట్లు కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు అనుకుంటూ ఉన్నారు మనకు వీఐపీ దర్శనం అన్నది ఇస్తారు, లేదా వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇస్తారని అడుగుతూ ఉన్నారండి. మీకు ఎవరండి, మీకు కేవలం శబ్దం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి జయ విజయాల దగ్గర నుండి మాత్రమే అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణం అంటే స్వామివారి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతుందండి. మీరు కళ్యాణంలో పాల్గొన్న తర్వాత కళ్యాణం అనంతరం కూడా మీరు శ్రీవారి దర్శనానికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఉంజలి సేవ కూడా మనకి స్వామివారి ప్రధాన ఆలయానికి దగ్గరలో లోపలే జరుగుతుందండి. అంటే మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా, దాని పక్కన ఉంటుంది మండపం, ఉంజల మండపం, అక్కడ జరుగుతుంది. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ ఈ 2 కూడా మనకి స్వామివారికి ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే మనకి సాధారణంగా చూసే ఉంటాం స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం ఉంటుంది కదా, అంటే ఒకవైపు మనకి రైట్ సైడు మనకి స్వామివారి పుష్కరిణి ఉంటుంది, అంటే కోనేరు, మనకు వైపు శుభదానికి వెళ్ళేటువంటి దారి ఉంటుంది. మనకి సేమ్ అక్కడే సహస్ర దీపాలంకరణ సేవ అనేది ఓపెన్ ప్లేస్లో జరుగుతుందండి. తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా ఈ సేవను అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ సేవ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే వాళ్ళ సేవను చూసిన తర్వాత శుభదం ద్వారా శ్రీవారికి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా మనకి స్వామివారికి మాడవీధిలో జరుగుతాయండి. ప్రతిరోజు కూడా ఈ సేవలు, ఈ 2 సేవలు కూడా మనకి మధ్యాహ్నం 2 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటలకు ఒకటి కూడా మనకి స్టార్ట్ అవుతాయి. మిగిలినటువంటి మనకి కళ్యాణం అంటే 9 గంటలకు రిపోర్ట్ చేస్తే మనకి 12 గంటలకి స్వామివారికి కళ్యాణం పూర్తిగా అవుతుంది. దాని తర్వాత స్వామివారికి దర్శనం ఉంటుంది. మనకు ఉంజలి సేవ కూడా సేమ్ అదే టైంలో ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైతే కళ్యాణం
టికెట్ కావాలనుకున్న వాళ్ళైతే మీరు ముందుగానే జనవరి నెలకు సంబంధించిన కోటాలో భాగంగా ఈ నెల అక్టోబర్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ కళ్యాణ టికెట్లు కూడా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఆతిథ్య వాళ్ళకి. అదేవిధంగా మనకి అదే రోజున స్వామివారి యొక్క వర్చువల్ సేవా టికెట్లు వీటిలో మనం ఆన్లైన్ సేవని పిలుస్తూ ఉంటాం, లేదా రూ. 500 దర్శన టికెట్గా కూడా ఇట్లా పిలుస్తూ ఉంటాం. మనకు వర్చువల్ సేవ అంటే ఏమిటని చాలామంది అడుగుతున్నారండి. వర్చువల్ సేవ అంటే ఇందులో కూడా మనకి స్వామివారి యొక్క 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. అంటే మనకి స్వామివారి యొక్క కళ్యాణం కానీ, ముంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ. కాకపోతే ఈ వర్చువల్ సేవ అంటే తిరుమల కొండపై జరుగుతున్న ఆర్జిత సేవలో అయితే మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ఆ సేవని టీడీకి సంబంధించిన అఫీషియల్ ఛానల్లో చూసిన తర్వాత మిమ్మల్ని కేవలం శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంది. చాలామంది అనుకుంటున్నారండి ఇందులో వర్చువల్ సేవ టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వీరందరూ కూడా మ్యాక్సిమం అంటే ఒక 99% అందరూ కూడా తప్పే చేస్తున్నారండి. ఎందుకంటే మనకి వర్చువల్ సేవ టికెట్లో 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, రెండోది వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం మరొకటి అండి. మన స్టార్టింగ్ ఏదైతే బుక్ చేసుకుంటున్నామో ఆ డేట్ని, అదేవిధంగా సేవని, అది కేవలం మన ఇంటి దగ్గర కూర్చుని చూసేటువంటి సేవ సంబంధించి వర్చువల్ సేవ కార్యక్రమం అండి. దాని తర్వాత మనకి అదే వెబ్సైట్లో మనకి అదే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మనకి కింద మీరు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో ఒక డేట్ని, ఒక సేవని ఎంపిక చేసుకుంటారు కదా. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత దర్శన్ టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ రోజునైతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్యాలెండర్ అయితే రెండో స్టెప్లో మనకి ఓపెన్ అవుతుంది. రెండో పేజీలో మీరు అక్కడ డేట్ని, అదేవిధంగా టైంని కూడా చూజ్ చేసుకుని స్వామివారి ఈ వర్చువల్ సేవ దర్శన టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా వర్చువల్ సేవ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో 2 స్టెప్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ముందు బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర కూర్చొని చూసేటువంటి సేవ. సెకండ్ బుక్ చేసుకున్నది స్వామివారి దర్శన టికెట్. 2 కూడా అందులోనే ఉంటాయి. చాలామంది మొదటి స్టెప్ మాత్రమే కంప్లీట్ చేయడం జరుగుతుందండి. రెండో స్టెప్ అయితే వాళ్ళు తెలుసో తెలియకో దాన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి అలా చేయకుండా మీరు ఒకవేళ గతంలో ఎవరైతే వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీరు సేవ చూసేయారు కాబట్టి మీకు దర్శన టికెట్ కావాలి కాబట్టి ఈ నెలలో కూడా మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా మనకి సేమ్ అక్టోబర్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి జనవరి నెలకు సంబంధించి స్వామివారికి దర్శన టికెట్ల భాగంగా శ్రీవారికి సంబంధించి శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది రేపు అక్టోబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ అయితే బుక్ చేసుకొచ్చండి. టికెట్ కాస్ట్ మనకి 10,000 రూపాయలు ఉంటుంది. అంటే 10,000 రూపాయలు మనం డొనేషన్ చేయాలి. డొనేషన్ అంటే శ్రీవాణి అంటే ముందు ఏంటో చెప్తానండి. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే టీటీడీ దేవస్థానం వారు అనేక ప్లేస్లో మనకి స్వామివారికి ఆలయాలు అయితే నిర్మించడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ నిర్మించేటువంటి కార్యక్రమాలకి మానిచ్చేటువంటి డొనేషనే 10,000 రూపాయలండి. ఇది టికెట్ కాస్ట్ కదండి. చాలామంది టికెట్ కాస్ట్ అనుకుంటున్నారు, కాదండి, ఇది డొనేషన్ అండి. ఇలాగ డొనేషన్ ఇచ్చేటువంటి శ్రీవారి భక్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల వీఐపీ దర్శనం కూడా టీటీడీ దేవస్థానం వారి భక్తులకి అయితే కల్పించడం జరుగుతుంది ఈచ్ పర్సన్ అండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఈ శ్రీవారికి సంబంధించిన కోటాలో మీరు శ్రీవారికి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జనవరి నెలకు సంబంధించిన కోటాల భాగంగా రేపు అక్టోబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే అక్టోబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోటా కూడా మనకి జనవరి నెలకు సంబంధించిన టికెట్ల భాగంగా
రేపు అక్టోబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇది కూడా ఒక మొబైల్ నెంబర్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున మనకి 24వ తారీఖున అక్టోబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క మనకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ అదేవిధంగా తలకోనలో కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ కాస్ట్ వచ్చి మనకి రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు మాత్రం అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీకు రూమ్ కనుక బుక్ కాకపోతే అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర ఆపరేలో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుని మీరు ఆపరేలో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 25వ తారీఖున మనకి రేపు నవంబర్ నెలకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అక్టోబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్య నిగ్రహ విశిష్ట వామన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది టికెట్ కాస్ట్ మనకి రూ. 1600 ఉంటుంది. ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది తిరుపతిలో అంటే సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి స్వామివారికి వామం అయితే జరుగుతుంది. వామంలో పాల్గొన్న తర్వాత మీరు రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ 1600 అండి. ఇది మనకి రేపు ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నారో మీకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇంచుమించుగా మనకి నవంబర్ నెలకి స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మనకి ఆన్లైన్లో ఉన్న ఏకైక మార్గం ఈ శ్రీనివాస దివ్య నిగ్రహ విశిష్ట వామన టికెట్లు అన్నది బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.